ఇంపోర్ట్ పైనే, ఆయిల్ ఇంపోర్ట్ పైనే ఆధారపడున్నటువంటి పరిస్థితి. అందులో భారత్ కూడా ఒకటి, అమెరికా కానీ మిగతా అన్ని దేశాలన్నీ ఒక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు అయితే యుద్ధ ప్రభావం భారత్ మీద పడలేదు. కొన్ని నౌకలను అనుమతించింది ఇరాన్. ఈ మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగాయి హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా. సో ఫ్యూచర్లో ఎలక్షన్లు అయిపోగానే, 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే భారతదేశంలో మొత్తం లీటర్కు 25 నుంచి 28 రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతుంది. అఫ్కోర్స్ ఎన్నికలు కొనసాగుతున్నాయి వరుసగా. అటు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఇలా పుదుచ్చేరి, వీటికి సంబంధించిన ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ చివరి విడత ఏప్రిల్ 29 కంప్లీట్ అవుతాయి. కాబట్టి వెంటనే డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం దిశగా భారత్ నడిచేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దానికి మెయిన్ రీజన్ పెట్రోల్, డీజిల్ పెరిగితే అమాంతంగా ప్రతి వస్తువు పైన రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సామాన్యులు దీని నుంచి కోరుకోలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. పాల ధర, ఉప్పు ధర, పప్పు ధర, కూరగాయల ధర ప్రతిదీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎల్పిజి గ్యాస్ కొరత ఉంది. దీనికి సంబంధించి కమర్షియల్ పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో ఇలాగే కొనసాగితే, ప్రస్తుతానికైతే భారత్కి ఇబ్బంది లేదు, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేటువంటి, ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులు ఫేస్ చేసే పరిస్థితి లేదనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. కాకపోతే మనోజ్, మిగతా ప్రపంచ దేశాలకు సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని దేశాలు తీసుకుంటే మయన్మార్, ఫిలిప్పీన్స్, తర్వాత శ్రీలంక, పాకిస్తాన్, ఈ దేశాల్లో తీసుకుంటే ఆల్రెడీ ఫ్యూయల్ ఎమర్జెన్సీ, ఎనర్జీ లాక్డౌన్, ఎమర్జెన్సీ ఎనర్జీ లాక్డౌన్ విధించారు. అక్కడ ఆడ్ డేస్లో కొన్ని దేశాలు డే బై డే మాత్రమే కొన్ని వాహనాలు బయటికి వెళ్ళాలి. సాయంత్రం పూట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మూసివేయాలి. తర్వాత కార్లు విచ్చలవిడిగా వినియోగించడానికి అవకాశం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో దానికి అవకాశం కల్పించారు. ఇంకా కొన్ని దేశాల్లో అయితే 60% ఫ్యూయల్ పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో అయితే మొత్తం 99% వాళ్ళంతా కూడా దిగుమతిపైన ఆధారపడ్డారు. వాళ్ళ దగ్గర గ్యాస్ నిల్వలు జీరోకి వచ్చాయి, పెట్రోల్ నిల్వలు జీరోకి వచ్చాయి. అక్కడ కూడా ఎమర్జెన్సీ విధించారు, ఫ్యూయల్ ఎమర్జెన్సీ. అక్కడ సొంత వాహనాలలో బయటికి వెళ్ళడానికి లేదు, ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది, ఎంత మేర ఎన్నిసార్లు బయటికి వెళ్ళాలనేటువంటిది. సో ఈ పరిస్థితి ఇప్పటికే కొన్ని కొనసాగుతుంది. జర్మనీ, తర్వాత ఈజిప్ట్, ఇట్లాంటి దేశాల్లో కూడా ఫ్యూయల్ ఎమర్జెన్సీ విధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భారత్కి అట్లాంటి పరిస్థితి లేదు ప్రస్తుతానికి. భారత్ దగ్గర 3 నెలలకు సరిపడే నిల్వలున్నాయి, గ్యాస్, పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్కి సంబంధించి. సో ఇంకా దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. రష్యా, ఇరాక్, ఇలా ఇరాన్ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. ఇది ఇంకా మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మారే అవకాశం ఉంది. ఎందుకంటే క్లిష్టంగా మారుతూ ఉంది. అమెరికా, ఇరాన్, తర్వాత ఇజ్రాయెల్, వీటికి సంబంధించినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో పలుమార్లు ఫెయిల్ అవుతూ ఉన్నాయి. తీవ్ర ఆంక్షలు ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కొన్ని కమర్షియల్కి సంబంధించినటువంటి నౌకలపైన ఇరాన్ దాడి చేసింది. ఉద్రిక్తలు పెరుగుతూ ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన డిమాండ్స్కి అమెరికా ఒప్పుకుంటేనే క్లిష్ట పరిస్థితి నుంచి ప్రపంచం బయటపడే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఈ సిచ్యువేషన్ ప్రస్తుతం మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటిది ఉన్నా, లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏది చూసుకున్నా కూడా ఎలక్ట్రికల్ వైజ్గా వాళ్ళు చాలా అప్గ్రేడ్ అయి ఉన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్ యూసేజ్ కానీ, ఎలక్ట్రికల్ సోలార్ సిస్టమ్స్ కానీ. కానీ మనం ఇప్పుడిప్పుడే అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం. ఇండియన్ టెక్నాలజీలో మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. బైక్స్ కానీ, కార్స్ కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి వినియోగం కానీ పెరుగుతోంది ఆఫ్ కోర్స్. బట్ ఇక్కడ డీజిల్, పెట్రోల్ అనేది ప్రతి ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం అవసరమే. ఇండియాలో అత్యధికంగా ఉన్న ఇండస్ట్రీస్లో యూసేజ్ అవసరమే. నార్త్ ఇండియా వైజ్గా చూస్తే ఉదాహరణకు గుజరాత్ తీసుకుని టెక్స్టైల్స్ సంబంధించిన అవసరంలో ప్రతి దాంట్లో ఈ డీజిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్యూయల్ అనేది. సో ఇప్పుడు సడన్గా ఈ ప్రైజెస్ పెంచితే ఈ సామాన్యులపై ఎటువంటి భారం పడవచ్చు? అంటే ఓన్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినంత మాత్రాన పెట్రోల్ వరకు ఆగిపోతుందని కాదు, గూడ్స్ పెరుగుతాయి, ప్రతి వస్తువు పైన ధర పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ లాంటి పరిస్థితి కూడా వస్తుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతోంది? ఇటువంటి ధరల పెంపు అనే అంశం ఒకదానికొకటి లింక్ అయి ఉంది. కాబట్టి ఈ విషయం పైన సామాన్యుల రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? గవర్నమెంట్ ఎలా ట్యాకిల్ చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ, ప్రపంచ దేశాలు ఆల్రెడీ దీన్ని ఫాలో అవుతున్నాయి. ఈ ఫ్యూయల్ ఎమర్జెన్సీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆడ్ డేస్, డే బై డే, అంటే ఏదో ఒక్క రోజు మాత్రమే వాహనాలను బయటికి తీయాలి పరిమిత సంఖ్యలో. అది కూడా లిమిటెడ్ టైంలోనే బయట తిరగాలి, మిగతా టైం వరకు ఇంటికి రీచ్ అయిపోవాలి అనేటువంటిది. తర్వాత కొన్ని ప్రదేశాలలో కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్నే ఉపయోగించాలనేటువంటిది. ఇట్లా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ఏరియాలో అయితే షాపింగ్ మాల్ మూసేయాలి, తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రీకి సంబంధించి లిమిటెడ్ టైం ఇవ్వడం కానీ, జనాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటువంటి అవకాశం కానీ. ఎవ్రీ వెడ్నెస్డే, కొన్ని దేశాల్లో అయితే వెడ్నెస్డే, శ్రీలంక లాంటి దేశాల్లో బుధవారం రోజు హాలిడే ప్రకటించారు. సండే ఎలాగో హాలిడే ఉంటుంది, సో బుధవారం కూడా హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి. దానివల్ల
జనాలు బయటికి రాకుండా ఉంటారు, ఫ్యూయల్ కన్జ్యూమ్ తక్కువయ్యే అవకాశం ఉందనేటువంటిది. సో భారత్లో కూడా దాదాపు 140 కోట్లకు పైగా జనాభాతో తొనికిసలాడుతున్నటువంటి దేశం మనది. చైనా బీట్ చేయబోతా ఉన్నాం త్వరలో జనాభాలో. అత్యంత అవసరం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇక్కడ భారత్లో అత్యంత అవసరం ఉన్నటువంటి పరిస్థితి. అనేక వాహనాలు రద్దీతో బయట ఉండేటువంటి పరిస్థితి, జనాలు అటు ఇటు పోతారు. సో ఆ ట్రావెలింగ్ని తగ్గించడానికి భారత్ కూడా కొన్ని సూచనలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకుండా ఉన్నటువంటి వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి అవకాశం కల్పించే సిచ్యువేషన్ అయితే కనిపిస్తాం. సో ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ రేటు పెరగబోతా ఉంది భారత్లో. కాబట్టి దీనిపైన ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూరగాయలు, పాల ధర నుంచి మొదలు పెడితే ప్రతి వస్తువు ధర పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కాస్ట్లీగా మారిపోయే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో కేవలం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయంటే పెట్రోల్, డీజిల్ ధరలు డైరెక్ట్గా పెరగడం మూలంగా సామాన్యులపై పడేటువంటి భారం కొంత మొత్తంలో అనుకోవచ్చు. కానీ ఇదే భారం ప్రతి వస్తువుపై పడబోతోంది. ప్రతి వస్తువుపైన ధర పెరగబోతోంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరగబోతూ ఉన్నాయి. ట్రాన్సిట్ ఛార్జెస్ పెరగడంతో ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. చాలా ఒకదానొకటి ముడిపడినట్టు అంశంతో ఎన్నికలు పూర్తయిన వెంటనే 25 నుంచి 28 రూపాయల ధరని పెంచే అవకాశం ఉంది.